వెల్కమ్ టు న్యూస్ మంత్ర. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మామూలుది కాదు. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అక్షరాల మంటలు పుట్టించిన ఒక ఏపిక్ సంక్రాంతి క్లాష్. 2016 సంక్రాంతి బరి అనగాని అటు నందమూరి అభిమానులకి, ఇటు అక్కినేని ఫ్యాన్స్ కి ఒంట్లో తెలియని ఒక అడ్రెనలిన్ రష్ మొదలవుతుంది. ఆ పండగ సీజన్లో బాక్సాఫీస్ వారు మామూలుగా జరగలేదు. ఎందుకంటే బరిలో దిగింది ఒకరు మాస్ కబాబ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే, మరొకరు మన్మథుడు కింగ్ నాగార్జున. ఆ హీట్, ఆ క్రేజ్ అప్పట్లో థియేటర్ల దగ్గర ఎలా ఉందో మనందరికీ తెలుసు. అసలు ఈ రెండు సినిమాలు రిలీజ్ కి ముందు ఇద్దరు హీరోల పరిస్థితి చాలా క్రూషియల్గా ఉండింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ లాంటి సెన్సేషనల్ హిట్ కొట్టి మళ్లీ తన ఫామ్లోకొచ్చి తన 25వ ల్యాండ్ మార్క్ సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాలని, తన స్టార్డమ్ ఏంటో చూపించాలని కసిమీద ఉన్నాడు. మరోవైపు కింగ్ నాగార్జున కూడా మనం లాంటి క్లాసిక్ తర్వాత ఒక సాలిడ్ కమర్షియల్ మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న నాన్నకు ప్రేమతో నాగార్జున డ్యూవల్ రోల్ చేస్తున్న సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలు క్లాష్ అవ్వడం ట్రేడ్ వర్గాల్లో, ఇండస్ట్రీలో ఒక భారీ హైప్ క్రియేట్ చేసింది. పండగ సీజన్లో ఎవరిది పైచేయి అవుతుందో అన్న టెన్షన్ అందరిలో ఉండింది. ముందుగా మనం తారక్ నాన్నకు ప్రేమతో సినిమా గురించి మాట్లాడుకుంటే, జనవరి 13న వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకి ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే కాస్త డివైడ్ టాక్ వచ్చినా, సుకుమార్ ఇంటెలిజెంట్ టేకింగ్, ఆ లాజిక్స్, ఎమోషన్స్, మ్యాజిక్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడంతో నెమ్మదిగా పాజిటివ్ టాక్ లోకి వచ్చేసింది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన రాకింగ్ మ్యూజిక్, ముఖ్యంగా ఫాలో ఫాలో, నాన్నకు ప్రేమతో టైటిల్ సాంగ్ థియేటర్లలో రచ్చలేపాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మేకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎన్టీఆర్ ఈ సినిమాలో తన క్యారెక్టర్ కోసం తన హెయిర్ స్టైల్, గడ్డం మొత్తం స్టైలిష్ గా మార్చుకుని టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. ఆ లుక్ యూత్ లో ఒక రేంజ్ లో వైరల్ అయింది. సుకుమార్ ఈ కథని తన తండ్రి చనిపోయిన ఎమోషన్లో ఆయన మీద ఉన్న ప్రేమతో రాయడం వల్ల ఆ ఎమోషనల్ కనెక్ట్ స్క్రీన్ మీద అద్భుతంగా పండింది. ఈ సినిమా సుమారు 50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కితే, రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ దాదాపు 53 కోట్ల పైన షేర్, అలాగే 82 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసి ఎన్టీఆర్ కెరియర్లో ఫస్ట్ 50 క్రోర్స్ షేర్ క్లబ్లో చేరిన మూవీగా రికార్డు సృష్టించింది. ఓవర్సీస్లో కూడా ఈ సినిమా సత్తా చాటి $2 మిలియన్ పైగా కలెక్ట్ చేసి ఎన్టీఆర్ స్టామినా ఏంటో నిరూపించింది. అంతేకాదు పలు సెంటర్స్లో సక్సెస్ఫుల్గా 50 రోజులు కంప్లీట్ చేసుకుని డిస్ట్రిబ్యూటర్లకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక సరిగ్గా 2 రోజుల తర్వాత, అంటే జనవరి 15న పక్కా పల్లెటూరి ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా బరిలోకి దిగింది అక్కినేని నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా. కొత్త డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే టెరిఫిక్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని అదరగొట్టింది. బంగారాజు క్యారెక్టర్లో నాగార్జున వేసిన పంచెకట్టు, ఆయన పలికించిన డైలాగ్స్, చూపించిన స్వాగ్, అలాగే రమ్యకృష్ణతో ఉన్న ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియన్స్ కి అక్షరాల ఒక సంక్రాంతి ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చింది. అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి నిజమైన ప్రాణం పోసింది. ఈ సినిమాకి సంబంధించి చాలా మందికి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ స్క్రిప్ట్ వర్క్ లో నాగార్జున స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి కథని మరింత ఎంటర్టైనింగ్ గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. రామ్ మోహన్ అందించిన బేసిక్ స్టోరీ లైన్ ని కమర్షియల్ గా మలచడంలో నాగ్ అనుభవం బాగా పనికొచ్చింది. కలెక్షన్స్ విషయానికి వస్తే, కేవలం 50 కోట్ల బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా అంచనాల్ని తలకిందులు చేస్తూ ఏకంగా 50 కోట్ల షేర్, అలాగే 70 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. కొన్ని చోట్ల ఒక సింగిల్ సెంటర్లో ఏకంగా 100 డేస్ రన్ తో నాగార్జున కెరీర్లోనే బెస్ట్ రన్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ రెండు సినిమాల మధ్య జరిగిన అల్టిమేట్ క్లాష్ వర్డిక్ట్ ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఓవరాల్ కలెక్షన్స్ గ్రాస్ పరంగా చూస్తే నాన్నకు ప్రేమతో సినిమా కాస్త ఎక్కువ వసూలు చేసి పైచేయి సాధించినప్పటికీ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టిన బడ్జెట్ కి వచ్చిన లాభాల లెక్కన చూసుకుంటే సోగ్గాడే చిన్ని నాయనా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ రేస్ లో బంపర్ హిట్ కొట్టి అసలైన సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఎన్టీఆర్ సినిమా 50 కోట్ల బడ్జెట్ తో 53 కోట్ల షేర్ తెచ్చి డీసెంట్ గా హిట్ అనిపించుకుంది. నాగార్జున సినిమా కేవలం 20 కోట్లతో ఏకంగా 50 కోట్ల షేర్ తీసుకొచ్చి బయ్యర్లకి అక్షరాల కనకవర్షం కురిపించింది. ఈ డబుల్ ప్రాఫిట్ రేంజ్ తో నాగార్జున నిజంగా ఇండస్ట్రీని సర్ప్రైజ్ చేశాడు. ఈ లెక్కల్ని ఇప్పటి ఇన్ఫ్లేషన్ తో, అంటే నేటి టికెట్ రేట్స్ తో పోల్చి చూసుకుంటే, నాన్నకు ప్రేమతో కలెక్షన్స్ ఈ రోజుకి దాదాపు 100 కోట్ల పైన షేర్ తో సమానం. అలాగే సోగ్గాడే చిన్ని నాయనా సంపాదించిన లాభాలు ఈ రోజు ఒక భారీ ఇండస్ట్రీ హిట్ రేంజ్ తో, అంటే సులభంగా 120 కోట్ల షేర్ రేంజ్ సక్సెస్ తో సమానం.
ఈ అద్భుతమైన బాక్సాఫీస్ క్లాష్ వల్ల ఈ ఇద్దరు స్టార్ హీరోల కెరీర్లకి ఒక సాలిడ్ బూస్ట్ దొరికిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ కి ఓవర్సీస్ లో మల్టీప్లెక్స్ ఆడియన్స్ లో ఒక స్ట్రాంగ్ మార్కెట్ బేస్ క్రియేట్ అవగా, నాగార్జునకి తన సుదీర్ఘ కెరీర్లోనే బిగ్గెస్ట్ సోలో బ్లాక్ బస్టర్ దొరికి తన స్టార్ పవర్ ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలు ఇండస్ట్రీకి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చాయి. మరి ఈ ఎపిక్ 2016 సంక్రాంతి సీజన్లో బరిలోకి దిగిన ఈ రెండు సినిమాల్లో మీరు థియేటర్లో చూసిన సినిమా ఏది, అలాగే వీటిలో మీ ఫేవరెట్ సినిమా ఏదో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్స్ ఆఫీస్ ముచ్చట్లు, రివ్యూలు, మూవీ అప్డేట్స్ కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.